హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భీమా. మీరు చూస్తున్నారు భీమా ట్రావెల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ జూ పార్క్ హైదరాబాద్లోనే ఉంది. ఈరోజు మనం హైదరాబాద్లోని బహదూరాపూర్ మీరులం ట్యాంక్ దగ్గర ఉన్న నెహ్రూ జువాలజికల్ పార్క్ గురించి పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రం మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ 1963లో ప్రారంభించారు. ప్రతిరోజు కొన్ని వేల మంది ఈ పార్క్ను సందర్శిస్తుంటారు. ఇక్కడ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ ఎంజీబీఎస్. ఇక్కడికి ఎంజీబీఎస్ నుంచి 94, 95 బస్సెస్ ఉంటాయి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 1Z, 7Z మరియు 8Z బస్సులు ఉంటాయి. జూ పార్క్ టైమింగ్స్ మార్నింగ్ 8:30 నుంచి 5 PM వరకు ఉంటుంది. ప్రతి సోమవారం సెలవు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. పెద్దవారికి 70 రూపాయలు ఉంటుంది, చిన్నపిల్లలకి 40 రూపాయల టికెట్ ధర ఉంటుంది. శని ఆదివారాలు మాత్రం 10 రూపాయలు ఎక్కువగా ఉంటుంది. ఇంకా లోపల బ్యాటరీ వెహికల్స్, టాయ్ ట్రైన్స్ మరియు జంగిల్ సఫారీ కూడా ఉంటుంది. మేము ఈ జూ పార్క్ చూడటానికి ఖమ్మం నుంచి రాత్రి 1 గంటకు బయలుదేరి ముందుగా చార్మినార్కి చేరుకొని, వెళ్ళిన రోజు పౌర్ణమి కావడంతో ఆ పౌర్ణమి కాంతిలో చార్మినార్ చూడటానికి వెళ్ళాము. కానీ మాకు 5 గంటల సమయంలో అలౌ చేశారు. చూసిన తర్వాత ట్యాంక్ బండ్ మరియు సచివాలయం, ఎన్టీఆర్ గార్డెన్ చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి జూ పార్క్ వచ్చేసరికి ఉదయం 7 గంటల సమయం అయింది. ఇక మేము అక్కడే జూ పార్క్ దగ్గరలో టిఫిన్ చేసి కరెక్ట్గా ఓపెనింగ్ సమయానికి అనగా 8:30 గంటలకి మా కారు లోపలికి అలౌ చేశారు. పార్కింగ్ ధర వచ్చేసి 50 రూపాయలు తీసుకున్నారు. మేము ముందుగా టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. నెహ్రూ జువాలజికల్ పార్క్ అనే యాప్లో బుక్ చేసుకున్నాము. మీకు ఒకసారి యాప్ చూపిస్తాను, చూడండి. ఈ యాప్లో ఎవరైనా ముందుగా టికెట్స్ బుక్ చేసి మనకి స్క్రీన్ షాట్ పంపించినా కూడా అది వర్కౌట్ అవ్వట్లేదు. మీరే డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసి బుక్ చేసుకోవడం బెటర్. అయితే లోపలికి బయట ఫుడ్ మాత్రం అలౌ చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్స్ మాత్రం ఇక్కడ నిషేధం, అది మాత్రం గుర్తుంచుకోవాలి. ప్లాస్టిక్ కవర్స్ నిషేధమైనా సరే పక్కన నార్మల్ బ్యాగ్స్ దొరుకుతాయి, అవి తీసుకొని వెళ్ళొచ్చు లోపలికి. బ్యాగ్ ధర ఒక 20 రూపాయలు ఉంటుంది. ఇక చూడండి, ఇక్కడ చూపించిన విధంగా మనం బ్యాగ్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మన లగేజ్ కూడా లోపల స్టోర్ చేసుకోవచ్చు. వీడియో కెమెరాకి కూడా సపరేట్ ఛార్జ్ ఉంటుంది, గమనించగలరు. మేము లోపలికి వెళ్ళి తిరిగిన గాలి తిరుగుళ్ళని మేము వీడియో తీసి పెట్టాము. ప్రతి ఒక్కటి గమనించండి చివరి వరకు. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. బాధ్యతలు మోసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఒకటి నేను, 2 ఆ పిల్లోడు. గొంతు బొంగురు పోయింది, మాట వంకర పోయింది. చుట్టాలు వచ్చారు, అడవి కుక్కల సమావేశం జరుగుతుంది, రావాలంటే రావాలి. నేడే ఉన్నాయి అడవి కుక్కలు. 1, 2, 3, 4, 5 కుక్కలేసి మీరు పంచాయతీ పెట్టుకోవద్దు. అందరూ కలిసి మెలిసి ఆనందంగా కొనసాగాలి. వారు ఇదేందిరా స్వామి, క్రొకోడైల్ సముద్రం లాగుంది. సముద్రం క్రొకోడైల్ సముద్రం. రావాలి సౌక మీదెక్కి తిరగండి సౌక. కుక్కలు తెప్పలు క్రొకోడైల్స్. మొసళ్ళ పండగ చూస్తే బొమ్మలు ఎక్కడే ఉన్నాయి కానీ నిజమైనవి. కూర ఉబ్బినట్టే ఉబ్బింది. దాదా బాబోన్ రావాలి. బాబు గారు హాయ్, నమస్తే. ఇగో మాట్లాడ. ఇగో మన ఇద్దరికి ఆ గొడవలు అయితే చెప్పు, నువ్వు అత్తపోతున్నావు. ఇగో బాబు గారు ఏమండి, ఇది చూడండి అండి, సిగ్గుపడింది చాలండి. ఇక చూడండి బాబు గారు ఇక కూతున్నట్టు కుక్కు. ఏమి రాజసం బిడ్డ, పైకి పండినావు. ఎవరా అది గౌరా చరితపడి అక్కడ ఉన్నది. ఎక్కడ చూస్తున్నారా బాబు? వీడు కూడా చిరితేనారా? నువ్వు కూడా చిరితేనారా? రే
చిరుతా ఏమిరా స్వామి వా మా పుంజులు పైకి ఎక్కి నీరు పెట్టల కోసం వస్తున్నాయి పైకి ఎక్కి నల్ల కోడి ఇది ఏంది బంగారం వర్ణపు కోడి అమ్మ చైనాకి చెందిందంటారు చైనా వాళ్ళు తెల్లగా ఉంటారు కోడి మాత్రం నల్లగా ఉంది చైనా వాళ్ళు తెల్లగా ఉంటారు వావ్ ఇదేదో బాగుంది రోగి ఇదేదో నెమ్మల మాదిరిగా ఉంది మంచి బ్రహ్మాండం కోసం సార్ నమస్తే సార్ ఇటు స్మెల్ వస్తుంది కదా దగ్గర నుంచి సార్ 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 ఇదిగా ఇదో ఫోన్ లాక్కుని బటర్ఫ్లై పార్క్ ఉంది లోపల మాత్రం మస్తు ఎంజాయ్ ఉంటుంది వెళ్ళి అలా 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 4 రౌండ్లు వేసి రావచ్చు ఏదిరా బాబు తాడి చెట్టు మీద ఆకులు కూడా అందుకునేలాగుంది అక్కడ కూడరా నాయన పోతే ఊరికి సరిపోయేటట్టుంది దీని కాదు తంతే ఊపిరి పద్దానికి తంతే నీ యొక్క ప్రాణాలు పైకి పోయేటట్టుంది గులాబ్ జాములు గలగలాడేటట్టుగా అరే మేత ఎత్తన్నారా మొగదది అంటే చెరుకు తేడదే Hey. Hey. ఎన్టీఆర్ జై బాలయ్య జై బాలయ్య ఆడదో ఒక మగదాన్ని ఇచ్చారు ఏమరయ్యా అడవి కోళ్ళు అడవి కోళ్ళరా గొంతు బొంగురు పోయింది ఓరి ఇది కోడి మేడం వంకర పెట్టుకొని చూస్తున్నారా బాబు అడవి కోళ్ళు ఒరే నాటుకోళ్ళు కూడా అల్లబడేశారా ఇదే సందని ఇదే సంద ఇవన్నీ నాటుకోళ్ళు అయింది లేదు రెడ్ జంగిల్ ఫ్లో అంట ఎర్ర రంగు అడవి కోడి అడవి కోడి కాదు పాడు కాదు అవి నాటుకోళ్ళు కేజీ 400 పావురాలు రంగుల రెపరెపలాడే పావురాలు టైగర్ రవితేజ
ఆకలి మీద ఉన్నట్టున్నాయి, తింటా ఉన్నాయి. ట్రాక్టర్ ఇంజన్ శబ్దం వచ్చేస్తుంది. బాబాయ్ మాట ఇదే ట్రైన్ డ్రైవర్ అమ్మని దొరుకుతున్నాడా? వారి అలా డబ్బాలన్నీ తీసుకుంటూ పోతున్నాడు. రావాలా 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 రావాలా. ఎన్ని బుక్ చేసుకున్నారు? ట్రైన్, బస్సు, ఆటో, కారు. ఎక్కడ కనిపించే ఉడత అక్కడ నిద్రపోతుంది. అగ్గదిగా అక్కడ అంత దూరాన్ని వెళ్ళి పడుకుంది. దా 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 అదిగా ఉడత. జంగిల్ క్యాట్, అడవి పిల్లి. నార్మల్ పిల్లి ఉన్నట్టే ఉంది ఇది. పట్టాలెక్తారు, పట్టాలు నమ్ముతుంది. అది అల్లేసారు, గిరిగిరి తిరుగుతా ఉంది. నెక్స్ట్ వాళ్ళు చేశారటుంది, అల్లేసారు దాన్ని. 10 కేజీలు ఉంటుంది చేప. కాదు, క్యాట్ ఫిష్. ఇదిగా క్యాట్ ఫిష్ జాతికి సంబంధించింది. ఇప్పుడు వస్తే చూడు పైకి. వస్తా చూడు ఎంతలా ఉందారు. ఇది చిన్నపాటి పులి పిల్ల ఉన్నట్టే ఉంది. ఇది అడవి పిల్లలు అంట. అదే మేము పల్లెటూర్లలో ఉంటాయిగా దొంగ పిల్లలు అంటాం మనం. మెట్రో ట్రైన్ కంటే పెద్దగా ఉంది కదా కాదు. ట్రైన్ కంటే దాన్ని నడిపే వాళ్ళే ముందు ఉరుకుతున్నారు. దాన్ని నడిపే వాళ్ళు ముందు ఉరికి డబ్బాలని తింటారు. అడే పిల్ల టైల్ మంకీ, పంది తోక మంకీ. దాని తోక పంది తోకలాగా ఉంది, అందుకని పిక్ టైల్ మంకీ అని పేరు పెట్టి ఉంటారు. దాదా ఇగో బాసో అయిపోయింది. నాకు ఇంతేనా? మనుషుల దగ్గరికి వస్తుంది. భలే కడుతుందిగా. రాదా ఇక ఇటురా 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 ఇటురా. అక్కడుంది. లైన్ మాత్రమే అదిగా ఒక్క లుక్ వేసింది. అవి పెట్టాలి. అవి మన పల్లెటూరులో కూడా వస్తాయి. సోలార్ ఫెన్సింగ్ అది. ఇక అప్పుడే వాటర్ అవుతున్నాయా? ఊరే అడవికే రాజు కింగ్. ఈ ఎండకి వెచ్చదనం కోసం నిలబడ్డాయి. ఉదయం 8:30 గంటలకి లోపలికి ప్రవేశం. తిరిగి 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 కాళ్ళు అరిగిపోయినాయి. అరిచి 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 గొంతు కూడా ఎండిపోయింది. ఇప్పుడు భోజనం వేళ సమయం మొదలైంది.
ఎక్కడ చక్కటి గడ్డి చల్లటి ప్రాంతం ఉందో చూసి ఎతుకుతా ఉన్నాము. దారి లేదు ఇట్రా. ఇప్పుడు మాత్రం ఒక 500 మంది ప్రవేశం చేశారు. పుష్ప 2 సినిమాలో ఎంత హడావుడి ఉంది, ఇప్పుడు అంత హడావుడి. మేమేదో ప్లేట్లు మర్చిపోయిన వాళ్ళు బయటికి పోయేద్దామని ఒక అడుగు బయటికి పోతే పుష్ప 2 సినిమా టికెట్ల కోసం ఎలా కొట్టుకుంటున్నారో అలా కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు. ఏంద్రా బాబు ఇక్కడ పూలు పోసి పూజ చేశారు. ఏందో మరి ఇది. మొన్న ఏదో బతుకమ్మ ఉత్సవాల సంబంధం గురించి ఏదో చేసి ఉంటారు. జూ అంటే జంతువులే కాదు, చక్కటి పచ్చటి గడ్డి ఎంతో మనోహరంగా ఉంది. అబ్బా సాగరంగా పెరుగన్నంతో తిని 2 గంటలు నిద్రపోయినా కొట్టేవాడే లేదు. ఎందుకంటే ఇంకా మాకు బోల్డ్ అంత టైం మిగిలింది. 1000 మంది స్కూల్ పిల్లగాళ్ళు 100 మంది వచ్చి ఉంటారు. చింతకాయలు దొంగతనం చేశారు. ఎవరిచ్చారు? బగారా ఆలుగడ్డ కుర్మ వేసుకొని సాగరంగా. ఓ గింబల్ 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 ఏం కాదులే. ఏంటి ఆలుగడ్డ కుర్మ. కాళ్ళ నొప్పులు ఉండి తిరగలేని వాళ్ళకి ఇలా బ్యాటరీ వెహికల్స్ కూడా ఉన్నాయి.